టు పెన్ పాయింట్ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత డిఫరెంట్గా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పుడు పాలకపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం, విపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ, ఈ రెండు దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మొదటగా వైసీపీ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా సరే కూటమి పాలనలో భాగంగా వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు వాళ్ళు నచ్చకపోతే మేము వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తాము, దాంట్లో భాగస్వాములైన వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాము అని చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా ఆటంకంగా మారుతున్నాయా, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉందా అన్నది ఫస్ట్ పాయింట్గా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా పీపీపీకి సంబంధించి మెడికల్ కాలేజీలు కానివ్వండి, వాటి పీపీపీ విధానంలో ఎవరైనా పార్టిసిపేట్ చేసినా వాళ్ళు దాన్ని ఎవరైనా సరే దక్కించుకున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాటిని రద్దు చేయడంతో పాటు వాళ్ళని జైలు పంపిస్తామని చెప్పే మాట మాట్లాడారు. నిజంగానే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేకపోతే ఎవరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం ఉందా? నిజంగానే వీళ్ళు పెడితే వాళ్ళు భయపడిపోతున్నారా? ఇది ఒక పాయింట్ అయితే, కేవలం ఇది ఒక్కటే కాదు, చాలా సందర్భాల్లో కూడా వైసీపీ చేస్తున్న కమెంట్స్ ఇదే తరహాలో ఉంటున్నాయన్నదైతే మనకు అర్థమవుతుంది. మొన్నటికి మొన్న మనం చూసాం, మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఏవైతే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని తీసుకున్న నిర్ణయము, దాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఒక కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. దాదాపుగా 1,25,00,000 మందితో పీపీపీ విధానము లేదా ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ సంబంధించి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నట్టుగా, దాన్ని వాళ్ళు అంగీకరించినట్టుగా సంతకాలు పెట్టి 1,25,00,000 ప్రతులను గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు. మీరు చేసే పోరాటం, మీరు చేసే ఉద్యమం ఇలా ఉండాలి. అది ఏ నిర్ణయం అయినా సరే ప్రజామోదం లేదు అని చెప్పడానికి మీరు ఒక యాక్టివిటీ చేయాలి. దాన్ని ఎలా చేసినా సరే ఎవరికి అభ్యంతరం ఇవ్వలేదు. కానీ ఆ సందర్భంలో నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వాన్ని మీరు విమర్శించాలి. కానీ ఆ నిర్ణయంలో భాగస్వాములు అవ్వాలనుకుంటున్న ఇండస్ట్రీస్లో కానీ మిగిలిన వాళ్ళని కానీ బెదిరించేవి తరహా మాటలు మాట్లాడకూడదు అన్నదైతే ఒక మాట మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వస్తుంది మనకి. ఏంటంటే నిజంగానే వైసీపీ 2019 నుంచి 2024 మధ్యలో చేసిన పాలన అత్యంత దరిద్రంగా ఉంది, చాలా దౌర్భాగ్యంగా ఉంది, దుర్మార్గంగా ఉంది అని కూటమి ప్రభుత్వం చెప్తుంటే ఈ పాలన మరొకసారి వద్దని ప్రజలు కోరుకున్నారు. అందుకే 175కు గాను 164 సీట్లు మా కూటమికి ఇచ్చారని చెప్పారు. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు మేము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు మాట్లాడినా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఉలిక్కి పడుతున్నారేమో కూటమి నేతలు అన్న ఒక అనుమానం అయితే చాలామందిలో ఉంది. దానికి కారణాలు కూడా నేను చెప్తాను. నేను ఒక బైట్ చూపిస్తాను మీకు. పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడిన బైట్ విన్న తర్వాత ఆ అంశం మీద నేను చెప్తాను. చేస్తే ఒక కేనింగ్ పనిష్మెంట్ ఉంది, ఇంకా బ్రిటిష్ వాడు వదిలేసిన పనిష్మెంట్ పోలేదు, ఇంకా ఉంది. మనల్ని కొట్టమని నేను చెప్పట్లేదు, కానీ లా అండ్ ఆర్డర్ కనుక దెబ్బతింది అంటే మటుకు టూరిజం దెబ్బతినేస్తాయి రాష్ట్రంలో. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అని మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో, అప్పుడు ఏంటి, అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓటు శాతం సర్టన్ తగ్గుద్దా పెరుగుద్దా, మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ. ఆ ఓటు శాతం గెలవరు అనే గ్యారెంటీ మీకున్నప్పుడు వాళ్ళు గెలుస్తారేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేయకూడదు. అంతేకాని వాళ్ళు బెదిరించడం వల్ల వీళ్ళు రాలేదు, వాళ్ళు బెదిరించడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారని మీరు చేసే కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వము తమ సొంత పాలనపైనే నమ్మకం లేదా అన్న అనుమానం వచ్చేలాగా పరిస్థితులు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నట్టుగా వచ్చే 15 సంవత్సరాల పాటు మీరు కలిసే ఉంటారు, మీ ఓట్ షేర్ ఏమాత్రం తగ్గదు. ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ఓట్ షేర్ని వైసీపీ ఇంకాస్త తగ్గించుకుంటుంది. ఈ పాలన మీద నమ్మకంతో ప్రజలు ఇంకొద్ది మంది ఎక్కువ శాతము కూటమి ఓట్లు వేస్తారని నమ్మకం ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల్ని మీరు కొట్టి పారాల్సిన అవసరం వదిలేస్తే అదే సరిపోతుంది. కానీ మీరేం చేస్తున్నారు?
వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఎప్పటికీ రారు, ఆయన ఎప్పటికీ రానివ్వము, అది ఇది అని చెప్పి. సరే ఓకే, అది మీ ఉద్దేశాన్ని పక్కన పెడదాం. కానీ ఇప్పుడు పీపీపీ మోడల్లో ఏం జరిగిందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. పీపీపీ మోడల్ అన్న దానికి సంబంధించి మొదటి నుంచి కూడా అది ప్రజలకు ఇష్టం లేని ఒక అంశంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పీపీపీ ద్వారా పేద ప్రజలందరూ నష్టపోతారు అని వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలాంటి నేపథ్యంలో పీపీపీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒక్కటంటే ఒక్కటే బిడ్ వచ్చింది అని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. తీరా చూస్తే రాష్ట్రానికి ఎంత అవమానకరమైన పరిస్థితి అంటే, ఆ వచ్చింది అని చెప్పిన బిడ్డు, ఆ వేశారు అని చెప్పిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యము ఇప్పుడు అసలు మేము ఆ దాంట్లోకి రాలేదు, అసలు మేము ఎలాంటి ప్రపోజల్ ఇవ్వలేదని చెప్పేశారు. అంటే పీపీపీ మోడల్ పైన ప్రజలకున్న వ్యతిరేకత కన్నా ఆ మోడల్లో వస్తే లాభసాటి కాదు అని ఆలోచిస్తున్న వ్యాపారవేత్తలు, ఒకవేళ నిజంగానే వైసీపీ మరొకసారి అధికారంలోకి వస్తే మేము ఇబ్బంది పడతామేమో అన్న భయంతో కొద్దిమంది రాలేదన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ లాస్ట్ డైలాగ్ ఎవరు చెప్తున్నారంటే మేము చెప్తలేదు, అది మీరే చెప్తున్నారు. భయపెడుతున్నారు. మీరు ఇస్తున్న కాన్ఫిడెన్స్ కన్నా వాళ్ళు పెడుతున్న భయం అన్నదే వాళ్ళకి ఎక్కువ కన్సిడరబుల్గా మారిందన్న అనుమానం కూడా చాలామందికి వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పీపీపీలో ఒకటంటే ఒక్క బిడ్డు కూడా రాలేదన్నది. ఇది సరిపోదు అన్నట్టు ఇంకాస్త రిలాక్సేషన్స్ ఇవ్వాలి అన్న ఆలోచనలోకి వెళ్తున్న నేపథ్యంలో ఆ రిలాక్సేషన్స్ అన్నవి రాష్ట్రానికి మరింత నష్టాన్ని చేకూరుస్తాయని చెప్పి ఇప్పటికే విశ్లేషకులు చెప్పడం స్టార్ట్ చేసేశారు. అంతేకాకుండా ఎంతో కొంత పవన్ కళ్యాణ్ నుంచి ఇంకాస్త మెచ్యూర్డ్ పాలిటిక్స్ అన్నదాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతకన్నా మెచ్యూర్డ్ డైలాగ్స్ని ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలతో సహా. మొన్నటికి మొన్న జనసేన కార్యకర్తని నడి రోడ్డు మీద ఒక గర్భిణిని తన్నారు అన్న ఒక కారణంతో నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి కేసు కడితే అతను వైసీపీ కార్యకర్త ఏమో అనుకొని చేసిన నేపథ్యం మనం చూస్తే ఆ తర్వాత కాదు అతను జనసేన కార్యకర్త అని తెలిసింది. సరే, ఆయన జనసేన వైసీపీ అన్నది ఇక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ బట్ లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. అలాంటి ఒక ఘటన జరుగుతుంటే ఎందుకు ఆపలేదు, దాన్ని ఎందుకు ఖండించలేదు అన్న పాయింట్ ఇక్కడ. మరోవైపు ఏమో జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే వాళ్ళు గెలిచిన 164 నియోజకవర్గాల్లో ఆ 21 స్థానాల్లో కూడా చాలా చోట్ల వాళ్ళ పని జరగట్లేదు. అక్కడ కూడా టీడీపీకి సంబంధించిన నాయకుల వాళ్ళ పని జరుగుతోంది. వీళ్ళు వెళ్తే పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్లో కానివ్వండి, కనీసం సీట్ కూడా ఆఫర్ చేయట్లేదు అన్న మాటని జనసేన నాయకులు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మీరు మాట్లాడాలి. పీపీపీ విధానం మంచిదా చెడ్డదా, దాని మీద మీరు డిస్కస్ చేయాలి. లేదు అమరావతి రెండో విడత భూసేకరణ ఏదైతే ఉందో దాని మీద విమర్శ వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని వైసీపీ అధికారంలోకి వస్తే అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన చెప్తున్న బెదిరింపులు, వాటికి వాళ్ళకన్నా ఎక్కువ మీరే భయపడుతున్నట్టుగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటన్నదే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ప్రశ్నించాడు అనే ఆలోచనతో ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలుగా చాలా పరిష్కారాలు వస్తాయని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఈయన మాత్రం ఎంతసేపు ఉన్నా కూటమి ప్రభుత్వంలో ఆయన ఇంకా ఎదగలేదు, నేను ఎదగను అనే విధంగానే ఆయన స్టేట్మెంట్స్ వినిపించడం అన్నది చాలామంది జన సైనికులను కూడా అసంతృప్తికి గురి చేస్తుంది. మంత్రివర్గంలో ఉన్నా సరే అసలు కనిపించని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఆ నాయకులు, కేవలం లోకేష్ తప్ప ఇంకెక్కడా ఎవ్వరూ కనిపించని సిచ్యువేషన్. ఇవన్నీ చూస్తుంటే ఎంతో కొంత పరిస్థితి ఏమైనా డిఫరెంట్గా మారిందా? పవన్ కళ్యాణ్ని కేవలం వైసీపీ మీద, అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడానికి, ఆయన్ని విమర్శించడానికి మాత్రమే వాడుకుంటున్న ఒక స్పోక్స్ పర్సన్గా ఏమైనా మార్చారా అన్న క్వశ్చన్ అయితే చాలామందికి వినిపిస్తుంది. అలాంటి అభిప్రాయం కూడా చాలామందిలో కలుగుతోంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 16 నెలలు 17 నెలలు అయిపోయింది. మరో 3 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని పార్టీని బలోపేతం చేసుకోవడం, ఆయన అనుకున్నట్టుగా వైసీపీ నుంచి జారిపోతున్న ఓట్ షేర్ని జనసేన వైపుగా ఎలా మలుచుకోవాలి, లేదా కూటమి వైపు ఎలా తెచ్చుకోవాలన్న ఆలోచన చేయకుండా కేవలం ఇలాంటి ఆయన చేసిన కమెంట్స్కి వాటికి రియాక్షన్స్ ఇచ్చుకుంటూ టైము పాస్ చేస్తున్నారన్నమాట కూడా మనకు అనిపిస్తుంది. ఈ మాటలు నిజంగానే పవన్ కళ్యాణ్కి అవసరం అన్నది ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్. మీలో కాన్ఫిడెన్స్ ఉంటే మేము వచ్చిన తర్వాత అని వైసీపీ చేస్తున్న వాటికి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రియాక్ట్ అవుతున్నారు అంటేనే వాళ్ళకన్నా ఎక్కువ మీరే భయపడుతున్నారు అన్న అభిప్రాయం వస్తుంది అన్నది విశ్లేషకులు చెప్తున్నారు. మీరు మాట్లాడాల్సిన మాటలు పరిపాలనలో జరుగుతున్న మంచి, అక్కడ ఏవైనా తప్పులు ఉంటే వాటిని విమర్శించే పరిస్థితి, ఏదైనా చెడు జరుగుతుందని దాన్ని మార్చాల్సిన బాధ్యత, వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటిని విమర్శల వరకు మాత్రం మీరు పరిమితం అయిపోతే యూ విల్ బి అనదర్ స్పోక్స్ పర్సన్, నాట్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇదే మాట చెప్తున్నారు.
సినిమాలకు సంబంధించి మీరు గతంలో చేసిన వ్యాఖ్యలు, రిషికొండకు సంబంధించి మీరు మాట్లాడిన మాటలు, ఆర్థిక విధ్వంసం పేరుతో జరిగిందనుకున్న తప్పులు, ఇవన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానాలుగా మీరు చెప్పిన దానికి కాంట్రడిక్టరీగా రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. రిషికొండ ప్యాలెస్ అన్నారు, కాదు వాటిని హోటల్స్గా మలచడానికి పెద్ద కంపెనీలు 2 పోటీ పడుతున్నాయని మీ నాయకులే మాట్లాడుతున్నారు. ఆర్థిక విధ్వంసం జరిగిందని మీరు చెప్పిన నేపథ్యంలో 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సౌత్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది అన్నది మొన్న ఇచ్చిన స్టాట్స్ మనకు కనిపిస్తుంది. అప్పులకు సంబంధించిన అంశాలపైన ఎప్పటికీ మనకు కనిపిస్తే 14-15 లక్షల కోట్లు అన్నారు, 4 లక్షల కోట్లు కూడా తేల్చిన సిచ్యువేషన్ ఉంది. సంక్షేమ పథకాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, అభివృద్ధి పేరుతో జరుగుతున్నది కానివ్వండి, మిగిలినవన్నీ కూడా ర్యాంకులు రోజు రోజుకి దిగజారిపోతున్న నేపథ్యంలో మీ మీద ప్రజలకు నమ్మకం పోతోందా? స్థానిక నాయకుల మీద అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని మరొకసారి అధికారంలోకి రానికుండా చేస్తున్నాయన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని కేవలం మీరు విమర్శిస్తే సరిపోదు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సార్.